అధికారం కోసం యువతకు అమలు కాని హామీలు గుప్పించి లేనిపోని ఆశలు కల్పించి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినా ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలకు యువతకు అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం కుచ్చుటోపి పెట్టిందని రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విమర్శించారు. యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల భృతి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కినందుకు నిరసనగా యువతకు మద్దతుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కి జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్తో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నానిలతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హామీలు నెరవేర్చకుండా యువతను మభ్యపెట్టిన చంద్రబాబు నేడు హామీలు ఊసే ఎత్తడం లేదని, వాటి కోసం ప్రతిపక్షమైన తాము మాట్లాడుతుంటే అరెస్టులతో పాటు టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చి 3 నెలల్లోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని వర్గాల వారిని కూటమి ప్రభుత్వం దగాకు గురిచేస్తోందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. సూపర్ 6 హామీలన్నీ అటకెక్కించారని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైకాపా నాయకులు, అనుబంధ విభాగం నేతలు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, యువత, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ల వద్ద ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది. సూపర్ 6 పేరిట అందులో ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం యువతకి సంబంధించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేనటువంటి పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, అవి ఏవి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పూర్తిగా యువతని మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ 1,60,00,000 ఇల్లులు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోయారు. కాబట్టి 1,60,00,000 ఇళ్ళకి నెలకి 3,000 రూపాయలు చొప్పున గడిచినటువంటి 12 నెలల కాలంలోని మనం పూర్తిగా లెక్క చూస్తే 57,000 కోట్ల రూపాయలు గడిచినటువంటి సంవత్సరం కాలంలో ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం యువతకి బాకీ పడ్డారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను, యువకులను, విద్యార్థులను మోసం చేస్తుంది అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు, విద్యార్థులకు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విద్యార్థి విభాగం నాయకులకు, యువజన విభాగం నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం, బెదిరించడం, భయపీయడం, జైళ్ళకెత్తడం, పీటీ వారెంట్లు వేయడం, ఒక 5-6 నెలలు ఇళ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం, ఒక పక్కన ఈ నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంటు, వసతి దీవెన, ఉద్యోగాలు, వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతోమంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, బీజేపీ జెండా పట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది యువకులకు ఒక్కొక్క యువకునికి 10 లక్షల రూపాయలు ఇస్తామనేది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా. దాని గురించి ఎందుకు ఎవరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. కక్షపూరితమైన రాజకీయాలు, రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఈ జిల్లా నాయకులకందరికీ, విద్యార్థులకందరికీ, మా యువజన విభాగం అధ్యక్షులు నాని గారికి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 164 సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీన్ని భూస్థాపితం చేస్తామనే ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో, మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో, ఆయనను అరికట్టాలా,
నిలువరించాలా, ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు, ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు. ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదా అన్న, చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టి 5,000 మంది 10,000 మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక 500 చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి 10 మంది 20 మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా? ఇంతకు మించి నేను అడగను. ఇటువంటి గోదావరి మస్తుగా ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్, ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్టు, 3వ రోజు మా రాజన్న అరెస్టు. అనగా అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు.